సీజన్ ఆరంభం నుంచి మిర్చి రైతు అడుగడుగునా దగా పడుతూనే ఉన్నాడు. తొలుత నకిలీ విత్తనాలు, తెగుళ్లతో కుదేలైన రైతుకు మార్కెట్ మాయాజాలంతో గిట్టుబాటు ధర దక్కక చిత్తయ్యాడు. తీరా పంట చేతికొచ్చిన సమయంలో అమ్ముకుందామంటే అకాల వర్షంతో ప్రకృతి కన్నెర్ర చేసింది. వరుస కష్టాలతో సాగు చేసిన మిర్చి రైతు దిగాలు పడ్డాడు. అకాల వానకు మిర్చి తడిసి రంగు మారిపోయింది. 2 రోజుల క్రిందట క్వింటా మిర్చి 3000 ధర పలకగా ప్రస్తుతం కన్నెత్తి చూసే వారే కరవయ్యారని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం పడిన కష్టం నేలపాలైందని కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నమ్ముకుందామంటే మార్కెట్లో గిట్టుబాటు ధర లేదు. కనీసం నిల్వ ఉంచుకుందామంటే శీతల గిడ్డంగులు ఖాళీలు లేవు. వరుణదేవుడు కూడా రైతన్నపై కక్ష చూపాడు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో మిరప రైతులు చివరిలోనూ కష్టాలు తప్పడం లేదు. 15 మండలాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో దాదాపు నిల్వ ఉంచిన మొత్తం మిరప పంట కూడా ధ్వంసమైపోయి కనీసం పనికి రాకుండా పోయిన పరిస్థితి. ఒక వారం క్రింద మార్కెట్కి వెళ్తే 3500, 3800 అడిగిన వ్యాపారులు వర్షం తర్వాత కనీసం 1000 రూపాయలకు కూడా కొనలేని అత్యంత దయనీయ దుస్థితి ఖమ్మం జిల్లాలో మిరప రైతుల పరిస్థితి నెలకొంది. మార్కెట్ ఒడిదొడుకుల మధ్య కష్టాల సాగును అలవాటు చేసుకున్న మిర్చి రైతులు చివరికి పంట నమ్ముకునే సమయంలో కూడా ప్రకృతి కూడా వీరిపై కన్నెర్ర చేస్తూనే ఉంది. ఈ మా పంటను చూస్తే దాదాపు మనకు కనీసం ఒక మిరపకాయ కూడా రైతు కష్టమంతా కూడా నేలపాలైంది, బూడిదపాలైంది అని చెప్పవచ్చు. కనీసం 1000 రూపాయల ధర కూడా అడగలేదని స్వయంగా రైతులే చెప్తున్న పరిస్థితి. ఖమ్మం గ్రామీణ మండలంలోని తీర్థాల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో దాదాపు 500 ఎకరాల పైగా మిర్చి పంటను రైతులు సాగు చేశారు. అయినప్పటికీ 1-2 దశల్లో కొంతవేర మిర్చిని అమ్ముకున్నారు. ఆ తర్వాత చివరి పంటగా అమ్ముకుందామని మార్కెట్కి వెళ్తే అక్కడ ధర లేదు. ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు. ఏంటి పరిస్థితి? మీరు ఎన్నేళ్ళుగా ఎప్పుడు ఎంత సాగు చేశారు? ఎంత అయింది? మార్కెట్లో ధర ఎట్లా ఉంది? మార్కెట్లో 1000 రూపాయలు 2000 అడిగారు సార్. ఇక్కడ కూడా వచ్చి 1000 రూపాయలు అడుగుతున్నారు. మరి నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా, 10 ఎకరాల కవులు తీసుకున్నా. ఎప్పుడైనా ₹1 వస్తుంది ఆదాయం, ఇల్లు కట్టించుకుందామని ఆశపడ్డా కూడా ఇట్లా అయిపోయింది సార్. ఇది తీసుకెళ్ళి ఏం చేయాలని ఇక వదిలిపెట్టాయి. గట్ట 1,00,000 రూపాయలు కూలీలకి ఇవ్వాలి, వడ్డీకి తీసుకొచ్చా, ₹2 వడ్డీ తీసుకొచ్చి ఇచ్చా. ఈ తొక్కుదామంటే ఇక ఆడుకునేటోడు ఎవరు లేడు. 3 ఏళ్ళకి అడిగిన వాళ్ళు 1000 రూపాయలకి అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఖమ్మం చేస్తా పోయినాం, మళ్ళీ తీసుకొచ్చినాం, ఇక్కడ పోసినాం, వాన వచ్చి అంత దడిచింది. అసలు ఏమి లేకుండా ఇప్పుడు ఎవరు కొనమంటున్నారు, చూసిపోతున్నారులే కానీ కొనట్లేదు. 2 లక్షల దాకా కౌలు అవుతుంది. కౌలు అయినా వదిలిపెట్టట్లే. ఈ కూలోళ్ళు కూడా సగం ఇచ్చినాం, సగం ఈ తాలకాయలు ఏడిన వాళ్ళకి కూడా ఇయ్యలే. ఇవి అంత ఆగమైంది. ఇప్పుడు ఎవరు కొంటారు సార్? మా పరిస్థితి ఎట్టా? మాకు అప్పులు ఉన్నాయి. మరి ఎట్ట జరిగిద్ది? ఇల్లు కూడా లేదు మాకు సరిగా, ఈ ఇంటి భూమి కూడా సరిగా లేవు. ఈ కౌలు ఇస్తావా చేస్తావా అని ఒకటే బాధ పెడతాను సార్. పంట ఎట్లా కాపాడుకుంటూ వచ్చారు మొదటి నుంచి మీరు పంటను? మంచిగా అసలు ఫస్ట్ నుంచి గింజలు వేసిన కాడ నుంచి అంతా మంచిగానే వచ్చినాం. ఎంత కష్టపడ్డాం, అసలు కూలోళ్ళకి వెళ్ళట్లేదు. క్వింటాల్ ఉంది మొత్తం. మీది కూడా తడిచిపోయింది మొత్తం? బాగా తడిచిపోయింది సార్. దాదాపు మా పంట కూడా మేము కౌలు భూములు కొన్ని తీసుకున్నాం. దాంట్లో దిగుబడి రాలేదు సరిగా. మధ్యలో ఒక పంట పండించిన దాంట్లో 3 క్వింటాలు అమ్మినాం. ఉన్నది 15-16 క్వింటాల దాకా ఉంది. అది అట్నే తెరిచిపోయింది. మొత్తం ఇట్లా అయిపోయింది నల్లగా. కూలీలకు డబ్బులు వడ్డీకి తీసుకొచ్చి కట్టినా. ఆ పంట కొనేటోళ్ళు లేరు. పరిస్థితి 7 చావు పరిస్థితి వచ్చింది సార్. మొన్న 2000 అడిగింది, 1500 అడిగారు. ఇవాళ వచ్చి నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయారు. మందు తీసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఇట్లుంది. ఎవరికి చెబుతామని ఎవరు కరించోడు లేరు, చూసేటోడు లేరు. ఏం చేయాలనో అర్థం కాక పరిస్థితి ఇట్లుంది. ఇది ఈ తీర్థాల గ్రామంలో ఈ ఒక్క రైతుల పరిస్థితే కాదు, ఈ దాదాపు గ్రామీణ మండలంలో కురిసిన భారీ వర్షాలకు అందరి రైతుల పరిస్థితి కూడా ఇదే ఉంది. ఎందుకంటే మేము కూడా సన్నకారు రైతులు. మాకు 1 ఎకరం 2 ఎకరాలు ఉండేది. మేము కౌలు తీసుకుని దానికి దగ్గట, ఎందుకంటే ఇప్పుడు 1 ఎకరంలో అయితే వెళ్ళదుగా, 5 ఎకరాలు 6 ఎకరాలు కౌలు తీసుకొని మేము పంటలు వేసుకుంటున్నాం, సాగు చేసుకున్నాం, వాళ్ళకి కౌలు కడతాము. అంత మరి మందు ఫెర్టిలైజర్ దగ్గర పోతే బీభత్సమైన రేట్లు, మందు కట్టకు తగ్గట్లేదు, పై మందుకు తగ్గట్లేదు. కానీ రైతుకు వచ్చేసరికి ఎన్ను విరిగినట్టు అయిపోతుంది. రేట్ లేదు. కూలీలకు కింటాకు 2000 వస్తే కొనేటోళ్ళు 1000 రూపాయలు కొంటారు. ఇప్పుడు ఆ టైప్లో రైతులు పరిస్థితి బాగాలేదు. కళ్ళలో మిర్చి తడిచిపోయింది. ఈ రైతు పరిస్థితి దారుణంగా ఉందండి. గవర్నమెంట్ కూడా మాకు చూసి ఆదుకోవాలని మేము కోరుతున్నాం. చేతి కండకుండా పోయిన పరిస్థితి, మొత్తం రంగు మారి కనీసం కళ్ళ ముందే ఈ కష్టాల పంట అవి రైతుల్ని కన్నీరు పాలు చేస్తుందని చెప్తున్నారు. కనీసం 2 రోజుల క్రితం 3000-3500 అడిగిన ధర అడిగిన వ్యాపారులు కనీసం ఇప్పుడు ఈ పంటను కూడా చూసేందుకు కూడా ఇష్టపడడం లేని పరిస్థితి నెలకొందంటే రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నాడు. కెమెరామెన్ పూర్ణచంద్తో లింగయ్య, ఈటీవీ న్యూస్, ఖమ్మం.